హలో గైస్! వివో బ్రాండ్ నుంచి ఒక కొత్త మొబైల్ రాబోతుంది. ఇదొచ్చేసి వివో టీ5 లైట్ 5జీ. ఇది మనకు వివో టీ సిరీస్ నుంచి వస్తుంది. ఈరోజు వీడియోలో ఈ వివో టీ5 లైట్‌కి సంబంధించిన ఫీచర్స్ ఏంటి? దీని ప్రైస్ ఎంత? దాంతో పాటు ఈ మొబైల్ ఎప్పుడొస్తుందనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాక కొత్తోళ్ళెవరైనా మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వివో టీ5 లైట్‌లో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిజైను. దీంట్లో మొత్తం మనకు 2 కలర్స్ రాబోతున్నాయి. 2 కలర్స్ కూడా చూడడానికి బానే ఉన్నాయి. మనకి బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ గానీ, ఓవరాల్ డిజైన్ పరంగా బానే ఉంది. నెక్స్ట్ దీంట్లో డిస్‌ప్లే వచ్చేసి 6.74 ఇంచెస్ 120 హెచ్ఎస్ హెచ్‌డి+ ఎల్‌సీడీ డిస్‌ప్లే చేసినారు. డిస్‌ప్లే మాత్రం ఇదొక బేసిక్ ఎంట్రీ లెవెల్ డిస్‌ప్లే అని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో మనకు రెజల్యూషన్ వచ్చేసి ఓన్లీ హెచ్‌డి+ మాత్రమే, ఫుల్ హెచ్‌డి అయితే కాదు. డిస్‌ప్లే మనకు 720p రెజల్యూషన్ అని చెప్పొచ్చు. దాంతో పాటు డిస్‌ప్లే సైజ్ పెద్దగుంటుంది. మీరు ఒకవేళ మూవీస్, వీడియోస్ ఎక్కువ వాచ్ చేయాలనుకుంటే డిస్‌ప్లే మాత్రం యావరేజ్‌గానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో రాబోతున్న కెమెరా సెటప్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ ఉంటుంది. దీంట్లో మనకు ఓఎస్ గానీ ఇలాంటివి ఏమి ఉండవు. దాంతో పాటు సెకండ్ వచ్చేసి 2 ఎంపీ ఉంటుంది. సెల్ఫీ కెమెరా మనకు 5 ఎంపీ గానీ, 8 ఎంపీ గానీ సెల్ఫీ కెమెరా అనేది రాబోతుంది. ఇదొక బడ్జెట్ 5జీ మొబైల్ కాబట్టి కెమెరాస్ కూడా దీంట్లో యావరేజ్‌గానే ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డెమెన్సిటీ 6300 5జీ ప్రాసెసరు. ఇది కూడా మనకు ఎంట్రీ లెవెల్ 5జీ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇది జస్ట్ మీరు 5జీ యూజ్ చేసుకోవడానికి, దాంతో పాటు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ఇలా మీరు నార్మల్‌గా యూజ్ చేసుకోవడానికి ప్రాసెసర్ మాత్రం ఇది ఒక డీసెంట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో రాబోతున్న బ్యాటరీ వచ్చేసి 6500 ఎంఏహెచ్ వస్తుంది బ్యాటరీ. దాంతో పాటు 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ మనకు చాలా బాగానే రాబోతున్నాయి ఈ వివో టీ5 లైట్‌లోన. నెక్స్ట్ దీంట్లో మనకు IP64 రేటింగ్‌తో వస్తుంది. ఇవే మనకు ఈ వివో టీ5 లైట్‌లో రాబోతున్న ఫీచర్సు. ఇదొక బడ్జెట్ బేసిక్ 5జీ మొబైల్ అని చెప్పొచ్చు. ఎక్కువ ఫీచర్స్ ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ప్రెజెంట్ మనకి మొబైల్ మార్కెట్ అనేది చాలా ఘోరంగా ఉంది. అన్ని మొబైల్ రేట్లు కూడా చాలా వరకు పెరుగుతున్నాయి. మెయిన్‌గా వచ్చేసి కొత్తగా లాంచిన అన్ని మొబైల్స్ కూడా రేట్లనేది చాలా ఎక్కువ పెడుతున్నారు. సో, మనకి వివో టీ5 లైట్ కూడా 15,000-20,000 మధ్యలో రాబోతుంది. మనకి 15,000 వస్తే మాత్రం ఒక మంచి మొబైల్ అవుతుంది. లేదు 15,000 దాటితే మాత్రం ఈ మొబైల్ అనేది స్కిప్ చేయండి. అంత బెస్ట్ మొబైల్ అయితే కాదు. ఈ మొబైల్ ఎప్పుడొస్తుందంటే జూలై 16న అఫీషియల్‌గా మా ఇండియాలో అనేది లాంచ్ అవ్వబోతుంది ఈ వివో టీ5 లైట్. ఇప్పుడు ఈ మొబైల్ కోసం వెయిట్ చేయొచ్చా? లేదంటే ప్రెజెంట్ ఏదైనా బెస్ట్ మొబైల్ ఉందంటే ప్రెజెంట్ మనకు సామ్‌సంగ్ నుంచి ఒక మంచి లూట్ డీల్ ఉంది. ఇది వచ్చేసి సామ్‌సంగ్ M17 5జీ. దీంట్లో ఫీచర్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ప్రెజెంట్ మనకు అన్ని మొబైల్ ప్రైస్ పెరుగుతున్నాయి గానీ, ఈ మొబైల్ ప్రైస్ అనేది మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది మనకు ఓవరాల్ మనకు 15,000-17,000 మధ్యలో ఉంటుంది. ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకసారి చెక్ చేసి తీసుకోండి. ఈ మొబైల్‌లో ఫీచర్స్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు 90 హెచ్ఎస్ ఫుల్ హెచ్‌డి+ AMOLED డిస్‌ప్లే చేసినారు. డిస్‌ప్లే మాత్రం చాలా బావుంటుంది. మెయిన్‌గా మనకి ఈ బడ్జెట్‌లో అన్నీ కూడా ఎల్‌సీడీ డిస్‌ప్లేసే. ఇది మాత్రం మనకు AMOLED డిస్‌ప్లే. మీరు ఒకవేళ మూవీస్ గానీ, వీడియోస్ ఎక్కువ వాచ్ చేయాలనుకుంటే డిస్‌ప్లే మాత్రం చాలా బావుంటుంది. దీంట్లో మనకి AMOLED డిస్‌ప్లే వస్తుంది కాబట్టి. దాంతో పాటు దీంట్లో మనకు కెమెరా సెటప్‌లో కూడా మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ విత్ ఓఎస్ కెమెరా సపోర్ట్ చేస్తుంది. మనకు ప్రెజెంట్ రూ. 20,000 బడ్జెట్‌లో కూడా ఓఎస్ సపోర్ట్ అనేది ఇవ్వటం లేదు. దీంట్లో మనకు 50 ఎంపీ విత్ ఓఎస్ కెమెరా, దాంతో పాటు AMOLED డిస్‌ప్లే, ఒక డీసెంట్ 5జీ ప్రాసెసర్. ఓవరాల్ దీంట్లో మనకు అప్డేట్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. దీంట్లో మనకు ఏకంగా 6 ఇయర్స్ అప్డేట్స్ అనేది ఇస్తారు. ఓవరాల్ మనకి 15,000-17,000 చాలా మంచి మొబైల్ అవుతుంది. సామ్‌సంగ్ గెలాక్సీ M17 5జీ. ఇంతే గైస్ ఈ వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.